భార్యాభర్తల బంధం పార్ట్ 27. అన్నయ్య ఎలా ఉన్నావు అంది మానస. ఈ అన్నయ్య మీద కోపం పోవడానికి ఇంతకాలం పట్టిందా అన్నాడు మానస చిన్నన్నయ్య. కోపమా? ఎందుకు కోపం అంది ఆశ్చర్యంగా. నీకు ఇష్టం లేదని తెలిసి కూడా ఆ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాం కదా అన్నాడు. పర్లేదన్నయ్య, దానివల్లేగా నాకు ఇంత మంచి జరిగింది అంది అర్జున్ వైపు చూపించి. మీ వదిన చెప్పిందమ్మా నీకు పెళ్ళైపోయిందని, ఎక్కడన్నా నువ్వు ఆనందంగా ఉండాలి అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. తనే అర్జున్ నా భర్త అంది అర్జున్ని పరిచయం చేసి. సరే రండి ఇంటికి వెళ్దాం అన్నాడు. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఝాన్సీ అందరికీ భోజనాలు వడ్డించింది. అందరూ తిన్నారు. అన్నయ్య నేను అర్జున్ మన ఇంట్లో పడుకుంటాం అంది. అక్కడ బస్తాలు ఉన్నాయి కదా అన్నాడు. పర్లేదన్నయ్య, నాకు అక్కడే పడుకోవాలని ఉంది అంది. సరే నీ ఇష్టం అన్నాడు. వినయ్ మీ చిన్నన్నయ్య వాళ్ళ దగ్గర పడుకోమని చెప్పి మానస అర్జున్ని తీసుకొని తన ఇంటికి వచ్చింది. చాప వేసి దాని మీద కూర్చొని అర్జున్ కూర్చో అంది. ఊ అన్నాడు కూర్చొని. ఏంటి ఏం మాట్లాడడం లేదు, అమాయకుడిలాగా సైలెంట్గా ఉన్నావు అంది. నేను అమాయకుడినిగా అన్నాడు నవ్వుతూ. అర్జున్ కాసేపు నీ ఒళ్ళో పడుకోనా అంది. పడుకో మానస, అడగాల నువ్వలా అన్నాడు మానస తలను ఒళ్ళోకి తీసుకొని. అర్జున్ నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అమ్మ కానీ లేదా నాన్న కానీ నన్ను ఇలాగే తమ ఒళ్ళో పడుకోబెట్టుకొని కథలు చెప్పేవారు. నేను ఈ ఇంటిని చాలా చాలా మిస్ అయ్యాను అర్జున్. నా జీవితంలో నాకున్న అతి మధురమైన జ్ఞాపకాలు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి అంది. మానస నీకు అంతా నచ్చితేనే ఇక్కడే ఉండు అన్నాడు. ఇక్కడ మరి నువ్వు అంది. నేను వారానికి ఒకసారి వస్తాను అన్నాడు. కుదరదు, అప్పటికి నా ఆనందం ఇది, కానీ ఇప్పుడు నా ఆనందం నా ప్రాణం అంతా నువ్వే. నిన్ను వదిలి నేను ఉండలేను అంది. నిజం చెప్పు, సుగుణ వచ్చింది. నన్ను ఒంటరిగా వదలడానికి భయపడుతున్నావా అన్నాడు నవ్వుతూ. చీ, నా అర్జున్ గురించి నాకు తెలుసు. అసలు నన్ను పెళ్లి చేసుకోకముందు సుగుణ అవకాశాన్ని కల్పించిన తన నిగ్రహాన్ని కోల్పోని మనిషి ఇప్పుడు మారిపోతాడా? అసలు మారడు. పైగా నా అర్జున్కి నేనంటే పిచ్చి ప్రాణం, కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళలేడు. అసలు ఎప్పటికీ వదలడు కూడా అంది. థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు మానస నుదుటి మీద ముద్దు పెట్టి. అర్జున్ ఎందుకని అన్నయ్యలు నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు, ఎందుకని నన్ను ఏమీ ప్రశ్నించడం లేదు అంది మానస. ఏమో నాకెలా తెలుస్తుంది అన్నాడు అర్జున్. అవును కదా, ఉదయం అన్నయ్యను అడుగుతాను అంది మానస. నీకు మీ పెద్దన్నయ్య కంటే చిన్నన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం కదా అన్నాడు. అవును, ఎందుకంటే కారణం ఉంది. పెద్దన్నయ్య తన పెళ్ళి కాగానే మమ్మల్ని సరిగా పట్టించుకోవడం మానేశాడు. కానీ చిన్నన్నయ్య అలా కాదు. మా వదిన ఒకవైపు భయపడుతున్నా మరొక వైపు నన్ను బాగా చూసుకుంటాడు. నేను చదవడానికి నాకు సహాయం చేశాడు. పెళ్లి విషయంలో మాత్రం వదినను ఒప్పించలేకపోయాడు. అందుకే నేను ఇంట్లో నుంచి వచ్చేసి అర్జున్ని చేసుకున్నాను అంది అతని బొగ్గలు లాగుతూ. నువ్వు రాబట్టి నా జీవితం ఇంత ఆనందంగా ఉంది అన్నాడు మానస తలను గుండెలకు ఆనించుకొని. మానస నీ మాటలు విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుందో తెలుసా? అసలు నీ జీవితంలో కష్టాలే లేకుండా నేను ముందే ఎందుకు నీ జీవితంలోకి రాలేదా అని. నా మానస తల్లిదండ్రుల్ని కోల్పోయి ఎన్ని కష్టాలు పడిందో అన్నాడు తన తల మీద ముద్దు పెట్టుకొని. మానస మౌనంగా ఉండిపోయింది. మానస, నీకెంతో ఇష్టమైన ఈ ఇంట్లో నిన్ను మరిన్ని అనుభూతులు అందివనా అన్నాడు చిలిపిగా. మానస సిగ్గుతో నిదానంగా అర్జున్ పెదాలను అందుకుంది. ఆ రాత్రికి వాళ్ళ జీవితంలో మరో మొదటి రాత్రే అయింది. 2 రోజుల తర్వాత అర్జున్ మానసలు తిరుగు ప్రయాణం అయ్యారు. మానస చిన్నన్నయ్య తమ పొలాల్లో పండిన వాటిని పంపాడు. ఇంటికి వచ్చేశారు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అది చూడగానే మానసకు కోపం వచ్చేసింది. పల్లి అంది కోపంగా. పల్లి రాలేదు, సుగుణ అంది. సుగుణ నిదానంగా నడుచుకుంటూ వచ్చి కూర్చుంది. సుగుణ, పల్లి ఎక్కడా అంది. పల్లి లేడు, వెళ్ళిపోయాడు అంది. వెళ్ళిపోయాడా? ఎక్కడికి అంది ఆశ్చర్యంగా. ఎక్కడికో తెలియదు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంది. ఇప్పుడు వెళ్ళాడు అంది మానస అర్జున్ వైపు చూసింది. అర్జున్ ఏమీ అర్థం కానట్టు చూస్తున్నాడు. మొన్ననే వెళ్ళిపోయాడు అంది సుగుణ. ఎందుకు వెళ్ళాడు అంది. నాకు తెలియదు, మొన్న జ్యూస్ అడిగాను, ఇచ్చాడు, బాగాలేకపోతే అరిచాను, అంతే, వెళ్ళిపోయాడు అంది. ఏంటి, జ్యూస్ బాగాలేదు అన్నందుకే వెళ్ళిపోయాడా అంది కోపంగా. అవును అంది సుగుణ మొహం పక్కకు తిప్పుకొని. అర్జున్ వైపు చూసింది మానస కోపంగా. మానస, పల్లి ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను పదా అన్నాడు అర్జున్. మానస ఏం మాట్లాడకుండా రూమ్లోకి వచ్చేసింది. అర్జున్ వెనకే వచ్చాడు. మానస, అనవసరంగా కోపం తెచ్చుకోకు, ఏం జరిగిందో నిదానంగా కనుక్కుందాం. పల్లి ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను, సరేనా అన్నాడు.
అర్జున్, నాకు సుగుణ పద్ధతి నచ్చలేదు. ఇందులో సుగుణ తప్పు ఉందని తెలిస్తే మాత్రం ఊరుకోను. బయటకు పంపేస్తాను అంది మానస కోపంగా. మానస తను కడుపుతో ఉంది. ఈ టైంలో తనని బాధ పెట్టడం బాగుండదు అన్నాడు. అర్జున్, ప్లీజ్, తనని బాధ పెట్టడం బాగుండదు అంటే నన్ను బాధ పెట్టడం బాగుంటుందా? పల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటే ఆలోచించు. ఈ సుగుణ ఎంత రాద్ధాంతం చేసి ఉంటుందో. సుగుణ ఎక్కడ ఉన్నప్పుడు పల్లి కూడా చాలా భయపడేవాడు. అలాంటి వాడిని ఇంట్లో నుంచి పంపేసింది. అయినా నీకు కోపం రావడం లేదు. కనీసం పల్లి గురించి బాధపడడం లేదు. నీకు పల్లి కంటే సుగుణ ఎక్కువైంది అర్జున్ అంది. మానస, ప్లీజ్ అన్నాడు అర్జున్. ఇంకేం చెప్పకు. వెళ్ళి పల్లి ఎక్కడున్నాడో చూడుకో అంది. సరే, నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు. నేను వెళ్ళి పల్లిని తీసుకొస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు. మానస కూడా రూమ్లో నుండి బయటకు వచ్చి నేరుగా వెజిటేబుల్ షెడ్లోకి వచ్చేసింది. మానసమ్మ, బాగున్నారా అన్నాడు మాలి. బాగున్నాం, కానీ పల్లి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు? ఇంట్లో ఏం జరిగింది అంది. ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మ, పల్లి సుగుణమ్మను జగదీష్ సార్ కొట్టారని మాత్రం తెలుసమ్మా. వాళ్ళు కొట్టడం నా కళ్ళతో నేను చూశాను. పాపం పల్లి ఎంత నరకం అనుభవించాడో. కాళ్ళు చేతులు కట్టేసి మరీ కొట్టారమ్మా అన్నాడు. ఆ మాట వినగానే మానసకు విపరీతమైన కోపం వచ్చేసింది. అమ్మ, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఈ విషయం వాళ్ళని అడగకమ్మా. నేను చూశాను అని తెలిస్తే నన్ను కూడా కొడతారేమో అన్నాడు భయంగా. నిన్ను కొట్టడానికి నీకు జీతం ఇస్తున్నది వాళ్ళ నేనా? అలా భయపడతావేంటి అంది. అంత సైలెంట్గా ఉండిపోయాడు. మానస అక్కడి నుండి నేరుగా హాల్లోకి వచ్చి కూర్చుంది. సుగుణ కూడా అక్కడే ఉంది. సుగుణ, పల్లి జ్యూస్ బాగా చేయకపోతే నువ్వే వెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంది. నాకు ఓపిక లేదు, అందుకే కేర్లెస్గా జ్యూస్ చేసుకొని తాగడానికి ఓపిక లేదు, కానీ పల్లిని కొట్టడానికి ఓపిక ఉందా అంది కొంచెం కటుగా అంది మానస. ఏంటి అంది సుగుణ కొంచెం భయంగా. పల్లిని ఎందుకు కొట్టారు అంది సూటిగా సుగుణ వైపు చూసి. ఎవరు కొట్టారు అంది తల పక్కకు తిప్పుకొని. ఇంట్లో దొంగలు పడ్డారు కదా, ఆ దొంగలు కొట్టారు అంది కోపంగా. మానస, దొంగలతో మాకేం సంబంధం అంది సుగుణ. జగదీష్ ఎక్కడ? మేము వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు అంది. ఆయన ఊరెళ్ళారు అంది. నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాడు అంది. రాత్రికి వచ్చేస్తాను అన్నాడు అంది. సరే రానివ్వు, మీ ఆయన్ని మా ఆయన్ని మాట్లాడదాం అనేసి రూమ్లోకి వచ్చేసింది. సాయంత్రం చీకటి పడ్డాక అర్జున్ వచ్చాడు. అర్జున్, పల్లి ఎక్కడ ఉంది అంది. పల్లి రేపు వస్తాడు అనేసి సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత మానస ఎంత మాట్లాడించినా అతను మాట్లాడలేదు. రాత్రి మానస పడుకునేసింది. అర్జున్ మెలుకునే ఉన్నాడు. అతను ఏదో ఆలోచిస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత మానసకు మెలకువ వచ్చి లేచింది. అర్జున్ కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ పడుకోలేదా అంది. లేదు అన్నాడు. ఏమైంది అర్జున్ అంది అర్జున్కు దగ్గరగా జరిగి. ఏం లేదు అన్నాడు. ఏం లేకపోతే ఇలా నిద్రపోకుండా ఎందుకు కూర్చున్నావు? నాతో చెప్పవా అంది. మానస చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది అన్నాడు. ఏంటది అర్జున్ అంది. పల్లి ఇక పనిలోకి రాను అన్నాడు మానస. పల్లి చెయ్యి విరిగిపోయింది అన్నాడు. అర్జున్, ఏమంటున్నావు? చెయ్యి విరగడం ఏంటి అంది భయంగా. అర్జున్ మానసను లేపి దగ్గరగా తీసుకున్నాడు. మానస, పల్లిని సుగుణ జగదీష్ కొట్టారంట. ఇప్పుడు పల్లి మోచేతికి దెబ్బ బాగా తగిలింది. డాక్టర్ అక్కడ ఎముక విరిగిందని చెప్పాడంట. పాపం పల్లి ఎంత బాధపడుతున్నాడో అంది. మానసకు కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. పల్లిని కొట్టారని నాకు తెలిసింది, కానీ చెయ్యి పనిచేయడం లేదని తెలీదు అర్జున్ అంది. ఎవరు చెప్పారు అన్నాడు. మానస కళ్ళు తుడిచి, మాలి చెప్పాడు. తను చూశాడంట. వీళ్ళకు మార్పిడి లోపలికి రాకుండా ఉండిపోయాడు. వీళ్ళేం మనుషులు అర్జున్? ఒక మనిషిని అంతలా హింసిస్తారా? రేపు ఇంట్లో ఎవరూ లేకపోతే నన్ను కూడా ఇలాగే చేసినా ఆశ్చర్యం లేదు అంది. మానస, అలా అనకు, ఏం కాదులే అన్నాడు. అసలు పల్లిని అంతలా కొట్టాల్సిన అవసరం ఏముంది అర్జున్? కేవలం జ్యూస్ కోసం కొట్టారంటే నేను నమ్మను అంది. నేను కూడా నమ్మడం లేదు మానస, కానీ విషయం ఏంటి మళ్ళీ కూడా చెప్పడం లేదు. తను చాలా భయపడిపోయాడు అన్నాడు అర్జున్. అర్జున్, నీకు కోపం వచ్చినా సరే, రేపు ఉదయాన్నే సుగుణ వాళ్ళను ఇంట్లో నుంచి పంపిస్తాను అంది మానస. వద్దు మానస, అలాంటి పని చేయకు. కడుపుతో ఉన్న ఆడదాన్ని బాధ పెట్టకూడదు అన్నాడు.
ఇదే మాట చెప్పి నన్ను ఇంతకాలం సైలెంట్గా ఉండమంటావు? పల్లిలాగా నేను కూడా చెయ్యి పోగొట్టుకునే వరకా, లేక ప్రాణాలు పోగొట్టుకునే వరకా అంది మానస అని టక్కున మానస నోటిని మూసేశాడు అర్జున్. మానస కూడా సైలెంట్గా ఉండిపోయింది. కానీ మనసులో మాత్రం అనుకుంది రేపు సుగుణ జగదీష్ నన్ను పంపేయాలని. తెల్లారింది. మానస వినయ్కి కాల్ చేసి ఇంటికి ఆఫీస్కి దూరంగా ఒక చిన్న ఇల్లు చూడమంది. సాయంత్రం లోపు నాకు తెలియాలి వినయ్ అంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.